అక్కడ మొత్తం ప్రభుత్వాన్ని బీజేపీ హస్తగతం చేసుకొని బీజేపీ ప్రభుత్వంగా ప్రకటించింది కదా. సో అటువంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. గోవాలో ఇంకో చోట ఈ మరి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ నుంచి కూడా చీల్చి పారేసి కొంతమందిని బీజేపీ వైపు లాగేసి బీజేపీ కైవసం చేసుకున్న ఇన్సిడెంట్స్ బోలెడు ఉన్నాయి మన ఇండియా రాష్ట్రాలలో. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి లేకపోతే ఏది డెమోక్రటిక్ వ్యవహారాల గురించి అండ్ ఏది పరిపాలనలో స్వచ్ఛత గురించి ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ విలువలు రాజ్యాంగ స్ఫూర్తి వీటి గురించి బీజేపీ మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదమే. ఎందుకంటే ఇన్ని చేసిన తర్వాత రాష్ట్రాలలో ప్రభుత్వాల్ని అస్థిరపరచడం కానీ లేకుంటే గెలిచిన తర్వాత తీర్మానం చేయడం కానీ ఇవన్నీ ఈ మామూలు విషయాలేం కాదు. గతంలో ఇందిరాగాంధీ బ్లాక్ అండ్ వైట్ లో చేసేసింది ఓకే. ఏది 356 అధికారాన్ని దుర్వినియోగపరిచిందనో ఇంకేదో సరే కాంగ్రెస్ పార్టీ అనుభవించాల్సింది కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం వెనక మాత్రం పక్కాగా ఒక ప్రణాళికబద్ధంగానే ప్రజల్లో ఒక స్ప్లిట్ తీసుకొచ్చారు. అంటే మామూలు స్ప్లిట్ కాదు ఇది. సో అంటే 80% మేము ఉన్నాము అనే ఒక అంటే హిందుత్వవాదం అనే ఏదైతే బలమైన ఒక లైక్ మారణాయుధాన్ని వాళ్ళు సంధించి పారేశారు. సో దాంతో ఏమైందంటే జనమంతా కూడా ఏంటంటే మొత్తం పానిక్ అయిపోయి అంతా. సో 80% మెజారిటీ పీపుల్ అంతా మనమే. సో కనుక మనము వీళ్ళకి ఓటేయాలి. ఎవరికి వేయాలి? బీజేపీకి వేయాలి. సో బీజేపీకి ఓటు వేయడం తప్ప ఇంకొక మార్గం లేని ఒక పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిపోయారు బీజేపీ. సో వేరే ఒక చోట రాహుల్ గాంధీ ఐ థింక్ రాజస్థాన్ జైపూర్ లో అనుకుంటారు ఒక సదస్సులో కాంగ్రెస్ సదస్సులో ఆయన ఒక మాట అన్నాడు. మనం ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ మనం ఒక రాజకీయ పార్టీతో పోరాటం లేదు, ఒక పంథాతో పోరాడుతున్నాము లేదా ఒక పర్టికులర్ సిద్ధాంతంతో పోరాడుతున్నాము. అది అంత ఈజీగా అంటే సులభంగా మనం బీజేపీని కొట్టి పారడానికి లేదని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, మరొకటి కావచ్చు ఈ ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో బీజేపీకి సంబంధించి అవన్నీ కూడా చాలా పకడ్బందీగా చాలా లోతుకు వెళ్ళిపోయాయి. ఎంత లోతు కంటే ఇంకా అసలు మనం ఊహించని పరిస్థితుల్లో అవి ఇస్తా మీకు అవకాశం ఇస్తా మాట్లాడినండి. మీరు మాట్లాడినప్పుడు వారు కామున్నారుగా అన్ని చోట్ల లేదు మీ టర్మ్ మీకు ఇస్తా, మీకు అవకాశం ఇస్తా. రమణ క్లోజ్ చేస్తున్నా లేదు మాట్లాడండి మీరు మాట్లాడండి. తాడు శ్రీనివాస్ గారు చెప్పవలసింది ఏంటంటే మనకి ఈ రాజ్యాంగము దానికి సంబంధించిన సెక్షన్స్ అవన్నీ కాదండి. ప్రజలకు సింప్లిఫై చేసి చెప్పండి. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అంటే అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలకు వచ్చే మేలు ఏమిటి ఇది కావాలి. దిస్ పాయింట్ అవసరం లేదు సార్. అడ్వకేట్ గా పనిచేశారు లేకుంటే లా పైన మీకు గట్టి పట్టుంది. మాకెవరికి మేమంతా సామాన్య జనాలు. కాబట్టి మీరేంటంటే ఇప్పుడు మాకు ఒక్కటి చెప్పాలి సార్, రమణకైనా నాకైనా మరో సమాజానికి తెలియవలసింది ఏంటంటే జమిలీ ఎన్నికలు జరిగితే ఎప్పుడైనా సరే 2028 29 వాటి పక్కన పెడదాం. ఎప్పుడు జరిగినా కూడా దేశ ప్రజలకు జరిగే ప్రయోజనం ఏంటి? చెప్తానండి అన్న సూటిగా ఒకటే చెప్తాను. కాస్ట్ సేవింగ్ ఇస్ ఇట్ రైట్? సో అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ పదే మెకానిజం మన స్టాఫ్ ఎంప్లాయీస్ అదే పనిలో ఉండడం, ఆ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం వల్ల అభివృద్ధి కుంటుపడడం, సంక్షేమము ఇవ్వకపోవడం, ఆ తర్వాత బూస్ట్ ఫర్ నేషనల్ యూనిటీ కూడా వస్తుంది, ఆ తర్వాత ఈజీ ఫర్ ఓటర్స్ వస్తుంది. కొద్దిగా అంటే కల్వ కోతలు ఉంటాయి. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు వ్యవసాయదారులు కానీ వీళ్ళు కానీ అప్లికేషన్స్తో పార్టీలను కలబడి తిరిగి నెల రోజులు ఒక్కొక్కరు వాళ్ళ పనులు ఎంప్లాయ్మెంట్ పోగొట్టుకొని పార్టీ ఈ ఖర్చులు కూడా మోత పార్టీలకు కూడా ఖర్చు, క్యాండిడేట్స్కి ఖర్చు, అంత అన్హెల్తీ కాంపిటీషన్స్ వస్తాయి. అయినా వీటన్నిటికీ మించి మనకు గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్న. కంట్రీస్ లైక్ సౌత్ ఆఫ్రికా, స్వీడన్, ఇండోనేషియా ఇప్పుడు స్టిల్ దే ఆర్ ప్రాక్టీసింగ్. మన దగ్గర కూడా విఘ్నులను ఇప్పుడు కోవింద్ గారితో కమిటీ చేసినాం, దానికి సలహాలు వస్తాయి, దాంట్లో ప్రతిపక్ష పార్టీలు కూడా ఇస్తారు, దాంట్లో మెంబర్స్ కూడా ఉన్నారు. దీని తర్వాత పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, రాజ్యసభలో జరుగుతాయి, అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. దేశంలో కూడా ఇప్పుడు మేము ఫీలర్స్ వదిలినాం, మీ డిబేట్స్ ఇవన్నీ కూడా మనకు వెళ్తాయి. ఇప్పుడు మాట్లాడిన ఇటువంటివి కూడా మనం లెటర్స్ ఇప్పుడు వెంకటసామ నర్సంటి టీచర్లు కానీ మీరు జర్నలిస్ట్గా కానీ అనేక మంది మీరు లెటర్లు కూడా రాస్తారు, ఉత్తరాలు రాసినప్పుడు వాటిని కూడా కోవింద్ గారు పరిశీలిస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఎట్లాగో ఢిల్లీ వేదికగా ఇస్తారు. సో ఇవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్ గా చెప్పమంటే కాస్ట్ రిడక్షన్ తాడు శ్రీనివాస్ గారు గత రెండు పర్యాయాలు మోదీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలు ఏవైతే అభ్యంతరాలను తీసుకున్నదా?
మీరు 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 చాలా ఒక్క నిమిషం జకీర్ గారు జకీర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్కడ చెప్పడానికి ప్రజాస్వామ్యంలో సూత్రాలున్నా చట్టసభలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరుంటారో ఎవరు అధికారో వాళ్ళదే నడుస్తుంది. ప్రతిపక్షాలు చెప్తే వింటారు, లేకపోతే లేదు. నేను చెప్పిన వాటిని విభేదిస్తే విభేదించమనండి జకీర్ గారు. ఇప్పుడు ఇక్కడ విభేదాలు లేకపోతే అభిప్రాయ భేదాలు కాదు. ఇక్కడ పాయింట్ నేను చెప్పిన వాటిల్లో మీకు ఎక్కడ విభేదిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఖర్చు అనేది అసలు నాకు తెలిసి అది ఇర్రెలవెంట్ ఇష్యూ. నాకు తెలిసి ఖర్చు దాని గురించి వెంకటస్వామి గారు మాట్లాడతారు. ఖర్చు గురించి ఇంతకుముందు వారు చెప్పారు, మళ్ళీ మాట్లాడతారు వారు కూడా. కాదప్పా రమణ సార్. రమణ, ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఢిల్లీకి సంబంధించి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు 2019 కి సంబంధించి జనరల్ ఎలక్షన్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో గవర్నమెంట్ వైపు నుంచి అంటే ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది మొత్తం 6,000 కోట్లకు పైగా ఖర్చు అయింది అనేది ఒక లెక్క. అంటే 6,000 crores, రైట్, ఓకే. అయితే నేననే పాయింట్ ఏంటంటే ఒక్కొక్క పార్లమెంట్ అంటే ఇదేమో గవర్నమెంట్ సైడ్ నుంచి జరుగుతున్న ఖర్చు. నేనేమంటున్నట్టు ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఎంత ఖర్చు పెడుతుంది? 500 కోట్లు ఖర్చు పెడుతున్న పార్టీలు ఉన్నాయి, లేకుంటే 300 కోట్లు ఖర్చు పెడుతున్న పార్టీలు కూడా ఉన్నాయి, 100 కోట్లు ఖర్చు పెడుతున్న పార్టీలు ఉన్నాయి. 100 కోట్లు ఇవ్వడం అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో ఖర్చు పెడుతున్నది అది వేరే విషయం. బట్ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే అంటే దేశంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన లోక్సభ ఎలక్షన్స్ లో ఈ ప్రభుత్వం వైపు నుంచి ఎలక్షన్ వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి వెదర్ ఇట్ ఇస్ ఓటింగ్ మిషన్స్ దాన్ని ఏమంటారు ఓటింగ్ మిషన్స్ కావచ్చు అండ్ ఈవీఎంలు కావచ్చు, లేకపోతే ప్యాట్ల లాంటి ఇంకోటి ఈ మిషనరీ కోసం ఇంకొక దాని కోసం లేకుంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కోసం ఈ జరిగే ఖర్చును చూపెట్టి ఈ రకమైన ఎన్నికల్ని వీళ్ళు నిజంగానే స్వచ్ఛంగా కోరుతున్నట్టు అంటే వాళ్ళు ఆశిస్తున్నట్టు నేత అనుకోవట్లేదు. ఇది పొలిటికల్ మోటివ్ ఉంది దీంట్లో పక్కా 100%. అదర్వైజ్ రాష్ట్రాల పైన కేంద్రం పెత్తనం చెలాయించాలి, రాష్ట్రాల అధికారాలను కేంద్రం గుప్పిట్లోకి తెచ్చుకోవాలనేది దీని వెనకాల దాగి ఉన్నటువంటి రహస్యం. రమణ తాడు శ్రీనివాస్ సార్ ఏం చెప్పారు? ఇప్పుడు మనందరికి ఏం కళ్ళు తెరిపించారు? బీజేపీలో రామ్నాథ్ కోవింద్ కమిటీ కథ కార్ఖానా చాలా కొన్ని దేశాలు కూడా తిరిగి వచ్చింది, ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రామ్నాథ్ కోవింద్ కు రమణ రాసిన, జకీర్ రాసిన, ఇంకోటి రాసిన ఆ లెటర్స్ లో వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారని శ్రీనివాస్ గారు చెప్పారు. ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని కొత్తగా మార్చేది ఏమీ లేదు. బీజేపీలో మోడీ, బీఆర్ఎస్ లో కేసీఆర్ వీళ్ళకి తెలియకుండా ఈ కమిటీలు వేసినా, ఆ కమిటీ రిపోర్ట్లు ఇచ్చినా అవి అమలవుతాయని మనం అనుకోవడానికి ఛాన్స్ ఉందా? వాళ్ళు ఏది చెబితే ఆ రకంగా రిపోర్ట్ వస్తుంది. ఒక్క నిమిషం జకీర్ గారు, వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఏమనెత్తారు కదా తాడూరు శ్రీనివాస్ గారు. ఇప్పటిదాకా కత్తి వెంకటస్వామి గారు మాట్లాడినప్పుడు శ్రీనివాస్ గారు లేట్గా జాయిన్ అయ్యారు. కత్తి వెంకటస్వామి గారు,